డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. తల్లిని కొడుకు చంపాడు. తల్లి తిట్టిందని కూరగాయల కత్తితో గొంతు కోసి హత్య చేశాడు కొడుకు. తండ్రిని గదిలో బంధించి తల్లిని హతమార్చాడు. కొడుకు మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చినాడు అట్లా తిరిగినాడు. వాళ్ళదేమో వాళ్ళమ్మతో ఏమంటున్నాడేమో ఆమె ఏమైందో లోపల బొట్టలు ఉంటే గడేసినాడు. మేము లోపల గుంటే వచ్చి వాకిలేసినాడు అని వాకిలేసి ఇంకా అవి మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రోజుని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని అంతా మెంటల్ ఉన్నది. ముందు అరిచింది, వచ్చానే మళ్ళీ తగ్గుంటే మళ్ళీ దుబ్బి మళ్ళీ వాకిలేసి వచ్చినాడు అట్లా తిరిగినాడు. వాళ్ళదేమో కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. తల్లిని కొడుకు చంపేశాడు. తల్లి తిట్టిందని కూరగాయల కత్తితో గొంతు కోసి హత్య చేశాడు కొడుకు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. దీనిపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ మార్నింగ్ చందు. ముఖ్యంగా చూసుకుంటే గనక కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్ అయితే గనక కొడుకు తల్లిని హత్య చేసిన ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే యశ్వంత్ రెడ్డి అనే పిల్లవాడు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కూడా ఇవాళ ఉదయం పూర్తిస్థాయిలో కూడా ఇంట్లో ఉన్న నేపథ్యంలో కూడా తల్లి పూర్తిస్థాయిలో తిట్టిందని చెప్పి అక్కడే ఉన్నటువంటి ఒక కూరగాయల కత్తి తీసుకొని తల్లి గొంతు కోసి హత్య చేశాడు. అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం వంటింటో లక్ష్మీదేవి ఉండగా ఆ కుటుంబ సమస్యల నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి తల్లి యశ్వంత్ రెడ్డిని ఒక్కసారిగా మందలించడంతో కూడా అతను మానసిక స్థితి బాగాలేక ఒక్కసారి కూడా కోపగ్రస్తుడయ్యి అక్కడే ఉన్నటువంటి కత్తి తీసుకొని ఆమెనైతే కనుక పీక కోసి చంపడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఆమెను ఏదైతే పీక కోసిన అనంతరం కూడా జుట్టు పట్టుకొని పూర్తిస్థాయిలో కూడా ఇంటి బయటి వరకు కూడా లాక్కొని రావడం జరిగింది. అయితే ఇంటి బయటకు సంబంధించినటువంటి వరండాలకు కూడా లాక్కొని వచ్చి అక్కడ శవాన్ని వరండాలో పారేసి అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో పరారైన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ ఘటన జరిగే సమయంలో కూడా ఎవరైతే యశ్వంత్ రెడ్డి తండ్రిని కూడా పూర్తిస్థాయిలో కూడా స్నానం చేస్తున్నటువంటి సమయంలో కూడా అతను అయితే బాత్రూమ్ లో పెట్టి లాక్ చేయడం జరిగింది. అయితే ఆయన బయట ఉంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆ తల్లి కూడా బతికే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే తండ్రి స్నానం చేస్తున్న నేపథ్యంలో కూడా దానికి గడ పెట్టడంతో కూడా ఒక్కసారిగా ఇతను కోపకృతులయ్యి ఆమె హత్య చేసిన ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఇప్పుడు కలకలం రేపని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే యశ్వంత్ రెడ్డి కోసం కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఆ రెండు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అతన్ని పట్టుకునేది కూడా పోలీసులు అయితే కనుక ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా చూసుకుంటే కనుక వంటింట్లో రక్తం మడుగుతో కూడా దాదాపుగా 10 నిమిషాల పాటు కూడా ఆ తల్లి అయితే కొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే యశ్వంత్ రెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు అయితే కనుక ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.